రోమా పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. చదవబడినటువంటి వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, దేవుడట మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. ఈ బైబిల్ గ్రంథములో చనిపోయి బ్రతికిన వాళ్ళ లిస్టు బైబిల్లో చూస్తాము. సారేపతు అనే గ్రామములో విధవరాలు కుమారుడు చనిపోతే ఏలియా గారు చనిపోయిన కుమారుని కొరకు యెహోవా నామములో, దేవా యెహోవా ఈ బాబును బ్రతికించండి అని ప్రార్థించగా ఆ చనిపోయిన కుమారుడు మరల బ్రతికాడు. అలాగే షూనేమీయురాలు కుమారుడు చనిపోతే యెహోవా నామములో ప్రార్థన చేయగా షూనేమీయురాలు కుమారుడు మరలా బ్రతికాడు. అలాగే ఎలీషా గారు చనిపోయి ఆయన సమాధి చేస్తే ఒక సైనికుణ్ణి ఆయన సమాధి పక్కన సమాధి చేస్తుండగా ఎలీషా గారి ఎముక తగిలి చనిపోయినటువంటి సైనికుడు మరలా బ్రతికాడు అని దేవుని వాక్యం సాక్ష్యమిస్తుంది. 4వదిగా చూస్తే 12 సంవత్సరాల ఒక బాలిక చనిపోయింది. యేసునాథుడు ఆడ తండ్రితో చెప్పారు, నమ్మిక మాత్రముంచు, చనిపోయిన మీ కుమార్తె బ్రతుకుతుందని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను తట్టి తలితాకుమి లే చిన్నదానా లెమ్మని చెప్పగానే 12 సంవత్సరాల వయసు కలిగిన బాలిక, చనిపోయిన బాలిక తిరిగి లేచినట్లుగా దేవుని వాక్యం సాక్ష్యమిస్తుంది. అలాగే ఒక విధవరాలికి ఒక్కడే కుమారుడు చనిపోయాడు. ఇంట్లో భర్త లేకపోతే కుమారులను కుమార్తెలను చూచి ధైర్యంగా ఉంటారు. ఈమెకి ఒక్కడే కుమారుడు, ఆ ఒక్క కుమారుడు చనిపోయాడు. అంతకంటే ముందు భర్త చనిపోయాడు, ఇప్పుడు కుమారుడు చనిపోయాడు. ఆమె బాధతో ఉండగా ఆ దారిలో శవాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఆమె గుండె బాదుకుంటుంది. యేసు ప్రభువారు వచ్చి ఆ పాడి ముట్టి కుమారుడా లెమ్మని చెప్పగానే ఆ చనిపోయిన కుమారుడు తిరిగి లేచాడు. బోలో యేసు మహారాజుకు. అంటే దేవుడు మృతులను సజీవులుగా చేయువాడు. లాజరు చనిపోయాడు, 4 రోజులు అయింది సమాధి చేసి. యేసు వారు ఆ సమాధి వద్దకు వెళ్ళి సమాధి ముందు ఉన్న ఆ రాయి తీయమని చెప్పి ఆ లాజర్నే బయటికి రమ్మని చెప్పగానే చనిపోయి 4 రోజులైనటువంటి లాజరే సమాధిలో నుండి బయటకి వచ్చాడు. అంటే దీన్ని బట్టి ఏమిటంటే దేవుడు మృతులను సజీవులుగా చేయువాడు. ప్రభునందు ప్రియులారా, మరొక మాట ఏమిటంటే బైబిల్ గ్రంథములో పేతురు అనబడేటువంటి యేసు వారి శిష్యుడు తబిత లేక దోర్క అనబడేటువంటి అమ్మాయి చనిపోతే ఆ చనిపోయినటువంటి కుమార్తె వద్దకు వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తే చనిపోయినటువంటి కుమార్తె తిరిగి మరలా లేచింది అని బైబిల్ సాక్ష్యమిస్తుంది. అలాగే పౌలు గారు ఐతుకు అనబడేటువంటి ఆయన కిటికీలో కూర్చుని ఉండగా నిద్రపోయి కిందకి పడి చనిపోతే పౌలు గారు ప్రార్థన చేయగా చనిపోయినటువంటి ఆ వ్యక్తి తిరిగి మరలా బ్రతికాడు. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లేచినట్లుగా మృతులను సజీవులుగా చేయువాడు. వీళ్ళందరూ చనిపోయారు, కానీ వీరిని సజీవులుగా దేవుడు చేశారు. మీలో కొంతమందిని చూస్తే మీరేమంటారు? అయ్యా నేను బ్రతుకుచున్నాను కానీ
నేను చనిపోయినట్లే ఉన్నాను. బైబిల్ గ్రంథములో ఓ తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి 12 మంది కుమారులు. 11వ కుమారుడు చాలా మంచోడు. 11వ కుమారుడు చాలా భక్తి కలిగిన వాడు. ఆ కుమారుడు అంటే తండ్రికి బాగా ఇష్టం. ఎంత భక్తి అంటే పరిశుద్ధత కాపాడుకునే కుమారుడు. ఎంతటి గొప్పోడంటే అన్నలైన వారు విచ్చలివిడిగా జీవిస్తే, నాన్న మన కుటుంబం భక్తి కలిగిన కుటుంబం కదా, అన్నలేమో ఇలాగుంటున్నారో అది మంచిది కాదో, దేవుల్లో అది నేరం అని తండ్రికి, అన్నల మీదే తండ్రికి చెప్పిన కుమారుడు. మనము డిసిప్లిన్ కలిగి ఉండాలని కోరుకున్న కుమారుడు, మంచిగా ఉండాలని కోరుకున్న కుమారుడు. తండ్రి ఆ కుమారునికి మంచి నిలువటంగి కుట్టించాడు. ఆ కుమారుడు అంటే చాలా ముద్దు. ఈ కుమారుని పేరు యోసేపు. ఇంత భక్తి కలిగిన యోసేపుకే దేవుడే స్వప్నాలు చూపించారు. విశ్వాసము కలిగిన యోసేపుకే, పరిశుద్ధత కలిగినటువంటి యోసేపుకు దేవుడు చూపించిన స్వప్నములు ఏమిటంటే, యోసేపు నేను రాజుగా చేస్తాను. ఎవరైతే దేవుడు అంటే భయభక్తులతో ఉంటారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళు ఆశీర్వదిస్తారు. నేను ఎప్పుడో మాట అంటాను, విశ్వాసమునకు ఓటమి లేదు, విశ్వాసం ఓడిపోదు. దేవునిపై నీవు విశ్వాసంగా ఉంటే ఖచ్చితంగా విశ్వాసం గెలుస్తుంది. నీవు ఆశీర్వదించబడతావు ఖచ్చితంగా. బోలో యేసు మహారాజుకు. యోసేపు దేవునిపై గొప్ప విశ్వాసము కలిగిన వాడు. 2 స్వప్నాలు దేవుడు చూపి, యోసేపు నీవింతగా ఉన్నావు కాబట్టే నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను గొప్పవానిగా చేస్తాను, నేను నిన్ను రాజుగా చేస్తాను. ఈ విషయాలు అన్నలకు చెప్పాడు. అన్నలైన వారు పగబూనారు. నువ్వు రాజు అవుతావా, నువ్వు హెచ్చించుకుంటున్నావా అని పగబట్టి, అప్పటికే అన్నల గూర్చి తండ్రికి చెప్పాడేమో పగబట్టి, ఓ రోజున అన్నల దగ్గరికి ఆహారము తీసుకుని వచ్చినటువంటి యోసేపునే కొట్టి చంపేయడానికి ప్రయత్నించారు. యోసేపును చంపాలని పగబూనారు. యోసేపే నేరము చేయలేదు, తను చేసింది మంచిదే, మన కుటుంబం బాగుండాలన్నాడు, మంచిదే, తండ్రికి చెప్పాడు మంచిదే, భక్తిగా ఉంటున్నాడు మంచిదే. కానీ మేలుకు కీడొచ్చింది, ఉపకారానికి అపకారం వచ్చింది. అన్నలైన వారు పట్టుకున్నారు, యోసేపును కొట్టారు, గోతులోనికి నెట్టారు. ఆ గోతులో నుంచి చూస్తున్నాడు జాలిగా, నేనేం చేశాను, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాను చూస్తున్నాడు, దేవాన్ని చూస్తున్నాడు. ఆ తర్వాత అన్నలే అమ్మేశారు 20 వెండి నాణెములకు ఇష్మాయేలీయులను వర్తకులకు అమ్మేశారు. యోసేపును తీసుకెళ్లి పోతీఫరుకి అమ్మేస్తే, పోతీఫరు తన ఇంట్లో పనివాడిగా ఏర్పాటు చేసుకున్నాడు. యోసేపు ఏడుస్తున్నాడు దేవుని దగ్గర. అందుకనే ఏడవడాన్ని బట్టి యోసేపునే ఆ పోతీఫరు మా ఇంటంతటికి నాయకుడిగా ఏర్పాటు చేస్తున్నానన్నాడు. ఆ తరువాత పోతీఫరు భార్య యోసేపును శోధించింది. నీవు నాతో పాపము చేస్తే నా పెనిమిటిని చంపేస్తాను, నువ్వు చాలా అందగాడవు, నువ్వు చాలా నచ్చావని చెప్పి ఆ దుష్ట స్త్రీ పోతీఫరు భార్య యోసేపును శోధించింది. యోసేపు అన్నాడు, నేను చనిపోతాను కానీ, జైల్లో ఉంటాను కానీ నీతో నేను పాపము చేయను, దేవునికి విరుద్ధమైంది చెయ్యనన్నాడు. ఆ మంది చెయ్యకపోతే నేను జైల్లో పెట్టిస్తానంది. నువ్వు జైల్లో నుంచి రాలేవంది. యోసేపు అన్నాడు, నేను చేయను అని తప్పించుకున్నాడు పాపాన్ని. అందుకని పోతీఫరు భార్య జైలుకు పంపించింది యోసేపుని. ఏడుస్తున్నాడు యోసేపు దేవుని దగ్గర. చాలా మంది మనుషుల దగ్గర ఏడుస్తారు, కానీ యోసేపు దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. అన్నలైన వారు అమ్మేస్తే ఏడ్చాడు, పోతీఫరు ఇంటికి నాయకుడయ్యాడు.
పోతీఫరు భార్య హింసించి జైల్లోకి పంపిస్తే జైల్లో ఏడ్చాడు. ఆ యొక్క జైలుకి యోసేపు నాయకుడిగా ఏర్పాటు చేయబడ్డాడు. అంటే ఏడ్చే కొలదే ఏదో కార్యము జరుగుతుంది. కడకు జైల్లో ఉండగా ఏడ్చినటువంటి యోసేపే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. బోలో యేసు మహారాజుకో. యోసేపు అన్నలే ఆ తండ్రి దగ్గరికి వచ్చి ఏం చెప్పారు? మీ కుమారుడు చనిపోయాడు అని చెప్పారు. ఆదికాండము 37వ అధ్యాయము 31వ వచనం నుండి 33వ వచనం వరకు చూస్తే వారు యోసేపు అంగీని తీసుకుని ఓ మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి, మేక పిల్ల యొక్క రక్తములో అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి మాకు దొరికెను. ఏమంటున్నారు? ఈ అంగీ దొరికింది, ఇది నీ కుమారుని అంగీ నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పారు. అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగము వానిని తినివేసెను. దుష్ట మృగం ఎందుకంటే మీకు ఆహారం తెస్తున్నాడు అరణ్యములో. నా కుమారుని మృగము తినేసింది. యోసేపు నిశ్చయముగా చీల్చబడిన నేను దుష్ట మృగము వానిని తినేసింది. అయ్యో నా కుమారుడు లేడు. తను శోకిస్తూ యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని తన బట్టలు చింపుకున్నాడు. నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ వినాలి, ఎన్నో రోజులు తన కుమారుడు కొరకు ఏడుస్తున్నాడు. తన బట్టలు చింపుకొని గోనె బట్ట కట్టుకొని అయ్యో నా కుమారుడా యోసేపు నీవు చనిపోయావో, దుష్ట మృగమే నిన్ను తినేసిందో. అయితే బైబిల్లో వ్రాయబడిన మాట ఏమిటంటే దేవుడే మృతులను సజీవులుగా చేయువాడు. ఇక్కడే చనిపోయాడు అని యాకోబు చాలా రోజులు ఏడ్చాడు. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. అతని కోసం నేనే నా కొడుకు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోతాను. నా కుమారుడు చనిపోయి మృతుల లోకానికి వెళ్ళాడు, నేను అక్కడికి వెళ్ళిపోతాను. చనిపోయి నా కుమారుడు ఉండే చోటుకి వెళ్ళిపోతాను. ఇక నేను బ్రతకలేను, నా టైం అయిపోయింది. ఇంకా నేను తట్టుకోలేని వేదన, నేను భరించలేని బాధ. అంటే యోసేపు చనిపోయాడు అనుకున్నాడు తండ్రి. కారణం ఏంటంటే యోసేపు అంగిని ఓ గొర్రె పిల్లను చంపి ఆ రక్తములో ముంచి తీసుకొచ్చారు. ఇది నీ కుమారునిదా కాదా? ఈ అంగి నా కుమారునిదే అని చెప్పి రోధించాడు యోసేపు. ప్రభునందు ప్రియులారా, యాకోబు దృష్టిలో ఏమిటంటే యోసేపు చనిపోయాడు. ఈ యోసేపు దగ్గరికి అన్నలు వచ్చారు. ధాన్యము లేక కరువు టైంలో అన్నలు వచ్చి మాట్లాడుతున్నారు. అప్పటికే చాలా సంవత్సరాలు అయింది అమ్మేసి. యోసేపును గుర్తుపట్టలేదు. అందులో యోసేపు రాజవస్త్రాలతో ఉన్నాడు, ఉంగరాన్ని ధరించున్నాడు, కిరీటాన్ని ధరించున్నాడు. యోసేపును గుర్తుపట్టలేదు. అడిగాడు, మీరెవరు? అయ్యా మాది పలానా దేశం. మీరెందుకు వచ్చారు ఇక్కడికే? మేము ధాన్యం కొరకు వచ్చాము. ధాన్యం కొరకు వచ్చారా లేక గూఢచారులుగా వచ్చారా? మీరు గూఢచారులేమో అంటున్నాడు. ఎవరు మీరు? అయ్యా మేము అబ్రహాము సంతానమయ్యా. మీ తండ్రి ఎవరు? మా తండ్రి పేరు యాకోబయ్యా. ఎంతమంది అన్నదమ్ములు? 12 మందిమయ్యా. మీరు ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చామయ్యా. మరిద్దరేరి? చిన్నోడి ఇంటి దగ్గర ఉన్నాడయ్యా. మరి ఇంకొకడేడి? ఆడు చచ్చిపోయాడయ్యా. యోసేపు అన్నలను గుర్తుపెట్టాడు. ఎవరైతే చనిపోయారంటున్నారో ఆయనే వాళ్ళ ముందు కూర్చున్నాడు రాజుగా.
తమ్ముడు అనేది వాళ్ళకి గుర్తుపట్టలేదు. కానీ యోసేపు అన్నలను గుర్తుపెట్టి గదిలోకి వెళ్ళాడు, గట్టిగా ఏడ్చాడు, కళ్ళు తుడుచుకున్నాడు, బయటకు వచ్చాడు, మాట్లాడుతున్నాడు, లోపలికి వెళ్తాడు, ఏడుస్తాడు, బయటకు వచ్చి మాట్లాడతాడు, లోపలికి వెళ్ళి ఏడుస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఆ తర్వాత అందులో ఒకరిని అక్కడ పెట్టి ఇంటి దగ్గర మీ తమ్ముడు ఉన్నాడే, అతను తీసుకుని రండి. రాహేలుకి 2 కుమారులు, యోసేపు బెన్యామీను, ఒక తల్లి కొడుకులు కనుక యోసేపుకి బెన్యామీన్ అంటే చాలా ఇష్టం. ఈ యోసేపు తమ్ముడిని చూడాలనుకున్నాడు. వారు ధాన్యము డబ్బులు ఎన్ని ఉన్నాయో ఆ ధాన్యము డబ్బులు కూడా వాళ్ళ మూటల్లో వేసి పంపించేశాడు. తీరా వెళ్ళి చూస్తే డబ్బులున్నాయి అందులో. ఇదేమిరా డబ్బులున్నాయి ఇందులో, ఐగుప్తు రాజు ఏం చేస్తాడో, ఏమవుతుందో అనుకున్నారు. బయలుదేరి వచ్చారు, బెన్యామీని తీసుకొచ్చారు యోసేపు దగ్గరికి. బెన్యామీని చూచాడు యోసేపు, కళ్ళంటా నీళ్ళు వస్తున్నాయి, మా తమ్ముడిని చూస్తున్నానని. వాళ్ళందరికీ భోజనాలు పెట్టించాడు. వాళ్ళతో చెప్పాడు, మీరు మీ వయసుని బట్టి కూర్చోండి. పెద్దవాడు మొదటి ప్లేట్ దగ్గర కూర్చోండి, రెండోవాడు 2వ చైర్, 3వ చైర్, 12వ వాడు 12వ చైర్లో కూర్చున్నాడు. వడ్డిస్తున్నారు. యోసేపు 11వ వాడు కదా, వెళ్ళి వాళ్ళతో పాటు భోజనాల కాళ్ళ మధ్య కూర్చున్నాడు. అర్థం కావట్లేదు వాళ్ళకి. రాజుగారే మనతో కూర్చున్నాడేంటి, 11వ కుర్చీలో ఈయనొచ్చి కూర్చున్నాడు. అసలు మనతో కూర్చోరు కదా, ఐగుప్తీయులే, ఇశ్రాయేలీయులే, హెబ్రీయులే తక్కువగా చూస్తారే, మన దగ్గర కూర్చున్నాడేంటి అని చెప్పి అనుకుంటుంటే యోసేపు అంటున్నాడు, అన్నలారా మీరమ్మి వేసిన యోసేపును నేనే, మీరమ్మేశారే యోసేపును నేనే. 45వ అధ్యాయము 26వ వచనములో యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని యాకోబు దగ్గర కుమారులు చెబుతున్నారు, నాన్న యోసేపు బ్రతుకున్నాడు నాన్న, నీ కుమారుడి కొరకు ఏడుస్తున్నావే, బెంగ పెట్టుకున్నావే, ఆ కుమారుడే బ్రతికే ఉన్నాడు నాన్న. బ్రతకడమే కాదు నాన్న, ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు. గనుక అతడు నిశ్చేష్టుడై నమ్మట్లేదు. ఏంటి, నా కుమారుడు బ్రతకడం ఏంటి, అంగీ తీసుకొచ్చి చూపించారే, బ్రతకడం ఏంటి. కడకి యోసేపే తండ్రిని, అన్నదమ్ములు అందరూ వచ్చేయండి, నేను ఇక్కడ ప్రధానమంత్రిని, ఈ దేశంలో ఉండొచ్చు, వచ్చేయండి అని కబురు పంపించి వాళ్ళందరికీ కూడా తండ్రికే బండ్లు పంపిస్తే ఆ బండ్లు చూచి, రథాలు చూచి గుర్తుపట్టాడు. కనుక యోసేపు దగ్గరికి యాకోబు వెళ్ళాడు. ఆ యోసేపునే యాకోబు పట్టుకొని గట్టిగా ఏడ్చాడు, నా కుమారుడా నువ్వు చనిపోయావనుకున్నాను, నువ్వు బ్రతికే ఉన్నావా, నాకు చాలురా, ఇంకా నిన్ను చూచాను చాలు. బైబిల్ ఏం చెబుతుంది అంటే దేవుడట మృతులను సజీవులుగా చేయవాడు. బైబిల్ గ్రంథములో ఇంకొక వ్యక్తిని మనము చూస్తాము. ఆయన ఏమిటంటే అబ్రాము కుమారుడు. దేవుడు వచ్చి అబ్రాము దగ్గరికి వచ్చి, అబ్రామా నీ ఒక్కడైన కుమారుడు ఉన్నాడే, అవునయ్యా. నువ్వు ప్రేమించే ఇస్సాకున్నాడే, అవునయ్యా. అంటే వృద్ధాప్యములో పుట్టినవాడు. నువ్వు ప్రేమించే ఇస్సాకునే మొరియా అనబడే ప్రాంతములో నేను చూపించే కొండ మీద నాకు బలిగా ఇచ్చేయమన్నారు. లేక పుట్టిన కుమారుణ్ణి బలిగా ఇచ్చేయమంటే అబ్రాహాం ఏమనాలి, దేవా నా కుమారుని బలిగా నేను ఇవ్వలేను అనాలి. కానీ అబ్రాహాం అన్నాడు, చిత్తమునైనా మీరు అన్నట్టుగా ఇచ్చేస్తానయ్యా. తన కుమారుని తీసుకెళ్ళి ఆ కొండపైకి వెళ్లే ముందు సేవకులతో చెబుతున్నాడు. 22వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండు, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి, మరలా ఏమంటున్నాడు సేవకులతో, మేము అక్కడికి వెళ్ళి మొక్కి మరలా ఇక్కడికి వస్తాం.
వస్తాను అంటలేదు, వస్తాము, ఇద్దరం వస్తాం. నా కుమారుడు నేను ఇద్దరం వస్తాం. ఇక్కడే ఉండండి మీరు. ఎందుకు తీసుకెళ్తున్నాడో బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాడు. కుమారుని వధించి కాల్ చేయడానికి కట్లు తీసుకెళ్తున్నాడు. నరకడానికి కత్తి తీసుకెళ్తున్నాడు. కంటించడానికి నిప్పు తీసుకెళ్తున్నాడు. కత్తి, నిప్పు, కట్టెలు, కుమారుడు అన్ని తీసుకెళ్తూ ఏమన్నాడు? మా ఇద్దరు మరలా వస్తాం మీ దగ్గరికి. ఎంత విశ్వాసము! హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనములో అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించును, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడినో అబ్రాహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై కుమారుని వధించి కట్టెల మీద పెట్టి బూడిద చేయాలి. దేవుడు అడిగారు చేయాలి. అబ్రహాముకున్న విశ్వాసం ఏంటంటే, దేవా మీరు ఏం చెప్పినా నేనంట. అదన్నమాట. దేవుడు చెప్పినవి కొంతమందికి తీయగా ఉంటాయి, కొందరు చేదుగా ఉంటాయి. నేను చేయలేనంట. దేవుడు చెప్పే మాటలు నీకు చేదుగా ఉన్నా చేయాలి. అప్పుడే దేవునిపై ఇష్టం ఉన్నట్లు. అబ్రహాము యొక్క విశ్వాసం ఏమిటంటే, నా కుమారుని కట్ల మీద పెట్టి కత్తితో నరుగుతా, బలిపీఠం కట్టి నిప్పంటించి కాల్చేస్తా, బూడిదైపోతాడు. అప్పుడట అబ్రహాము మోకరించి, ప్రభువా మీరు అడిగింది నేను ఇచ్చాను, మీరు నా కుమారుని ఇమ్మన్నారో ఇచ్చేసాను, బూడిదైపోయాడు. ఈ బూడిదలో నుండి నా కుమారుని మరలా నాకు ఇవ్వండి, మీరు ఇవ్వగలరు? విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడా వాగ్దానం సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడునని ఎవరితో చెప్పబడినో అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడను ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందిను. చనిపోయినట్లే ఇస్సాకు, వధించబడినట్లే ఇస్సాకు, బలివ్వబడినట్లే ఇస్సాకు మరలా బ్రతికించబడ్డాడు. బైబిల్ చెప్పేది ఏమిటంటే, ఆయన మృతులను సజీవులనుగా చేయువాడు. మృతి నొందాడనుకునే ఇస్సాకునే సజీవునిగా చేస్తారు. మృతుడైపోయాడు అనే యోసేపునే సజీవునిగా. బోలో యేసు మహారాజుకు. లేవియాకాండం 14వ అధ్యాయము 1వ వచనము నుండి, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని కూర్చిన విధి ఏదనగా, యాజకుని వద్దకు వానిని తీసుకుని రావాలని అందరు వినాలి. ఒక కుష్టి రోగి తన కుష్ఠ రోగము తగ్గిన తరువాత తాను నిర్ణయించిన దినమున వారిని గూర్చి పవిత్రుడని చెప్పి సమాజములో ఉండాలని నిర్ణయించడానికి చేయవలసిన పని ఏమిటంటే, పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణములు గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారు నీటి పైన మంటి పాత్రలో ఆ పక్షుల్లో ఒక దానిని చంపి ఆజ్ఞాపించి, సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలుని, సోపును తీసుకొని పారు నీటి పైన చంపిన పక్షి రక్తములో సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయములో పవిత్రత పొందగోవు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. ఇంతకు ముందు కాలంలో కుష్ఠరోగం వచ్చిన వాళ్ళని ఊరు బయట పెట్టేశారు, పాళెములకు వెలుపల. అలా దూరంగా వెళ్ళిపోతే పాత్రల్లో అన్నం వేసి వచ్చేవారు. ఇంట్లో తండ్రికి కుష్ఠరోగం వచ్చినా, కుమార్తెకు వచ్చినా, కుమారునికి వచ్చినా ఊరు వెలుపల పెట్టేవారు. ఆ కుష్ఠరోగం బాగయింది అనుకోండి, ఆ బాగైనటువంటి వ్యక్తి విషయంలో చేయవలసిన పని ఏమిటంటే, యాజకుడు పారే నీటి వద్దకు వెళ్ళాలి, 2 పక్షులు తీసుకెళ్ళాలి. ఒక మంటి పాత్రలో ఓ పక్షిని దాన్ని చంపేయాలి, దాని రక్తం అందులో ఉంటుంది. ఆ రక్తాన్ని పారే నీటిలో వేయాలి. ఇంకో పక్షిని ఆ రక్తం అలా చిమ్మిన తరువాత వెళ్ళే నీళ్లలో ముంచాలి. 2వ పక్షిని దాన్ని ముంచి ఎగరేయాలి. ఆ రక్తాన్ని ఏం చేయాలి?
ఈ సోపుతో 7 మార్లు ప్రోక్షించి నువ్వు పవిత్రుడమయ్యావు అంటే 2 పక్షులు, వాడు చనిపోయిన పక్షి, 2 సజీవ పక్షి. ఈ 2 పక్షుల వెనుక ఇమిడి ఉన్నటువంటి ఆ భావం ఏమిటంటే, లేవియా కాండము రాయబడిన కాలం క్రీస్తు పూర్వ 1400 సంవత్సరాలు. కానీ రాబోయే కాలంలో ఇక్కడ పక్షి ఎలా చంపబడిందో యేసునాథుడు వచ్చి చంపబడతారు, ఆయన వధించబడతారు, ఆయన రక్తం అందరిపై చిమ్మబడుతుంది. ఈ సజీవ పక్షి ఎలా ఎగిరిపోయిందో యేసునాథుడు చనిపోతారు, తిరిగి సజీవుడుగా తిరిగి లేస్తారు. చంపబడిన పక్షి చనిపోబోయే యేసునాథునికి సూచన, బ్రతుకున్న ఎగిరిపోయిన పక్షి సజీవుడైన యేసుకు సూచన. ఈ లోకములో ఎందరో చనిపోయారు కానీ లేచింది ఒక్కరే. ఆ ఒక్కరెవరంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. మృతులను సజీవులుగా చేసే దేవుడు, ఆయనే మృతుడై ఆయనే తిరిగి లేచారు. బోలో యేసు మహారాజుకు. బైబిల్లో యోసేపు చనిపోయాడు అన్నారు కానీ బ్రతికే ఉన్నాడు. అలాగే ఇస్సాకు చనిపోయిన వాడే కానీ బ్రతికే ఉన్నాడు. అలాగే యేసు వారు చనిపోయారు కానీ బ్రతికే ఉన్నారు. ఈ రోజు నీకు చెప్పేది ఏమిటంటే, మీ కుటుంబాన్ని చూచిన మీ బంధువులు, మీ స్నేహితులు అనుకుంటున్నారు వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళ జీవితం క్లోజ్, చాప్టర్ క్లోజ్ అనేటట్టుగా నువ్వు కనబడుతున్నావు. నీ కుటుంబం అప్పులైపోయి, కష్టాలతో, ఇబ్బందులతో, రోగాలతో అయిపోయింది. ఇంకా వీళ్ళ నాన్న చనిపోయాడు, వీళ్ళ కుటుంబం అయిపోయిందంటే, వీళ్ళ అమ్మ చనిపోయింది, అయిపోయింది కుటుంబం. ఈమెకి భర్త చనిపోయాడు, ఇంకా అయిపోయింది ఈమె జీవితం. కానీ బైబిల్ చెప్పేది ఏమిటంటే, మృతులను సజీవులుగా చేసే దేవుడు. నీ తండ్రి ఉంటే నీవెంత స్థితికి వస్తావో అంతకంటే పైకి దేవుడు తీసుకొస్తాడు. నీ భర్త ఉంటే నీ పిల్లల్ని ఎంత పైకి తీసుకొస్తాడో, నీ భర్త లేకపోయినా కానీ నువ్వు పరిశుద్ధముగా మోకరించి ప్రార్థన చేయి. నీ భర్త ఉన్నప్పుడు నీ పిల్లలు ఎంత ఎత్తుగెదగాలి, అంతకంటే పైకి దేవుడు తేగలిగిన వారు. మృతులను సజీవులుగా చేయువాడైనటువంటి దేవుడు కనుక ఈవేళ వాక్యాన్ని వినుచున్న వారులారా, మీ కుటుంబ జీవితం మీరు చనిపోయినట్లుగా ఉన్న మృతులను సజీవులుగా చేసే యేసు దగ్గరికి వచ్చారు. మృతుడై మరలా బ్రతికిన యేసు దగ్గరికి వచ్చారు. భయపడొద్దు. మాటలు దేవుడు మీలో పదిలము చేయాలని, సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిన యేసు తిరిగి లేచారు. లేచిన యేసు పరమునకు వెళ్ళారు. మనల్ని తీసుకెళ్ళటానికి, నీతిమంతులను తీసుకెళ్ళటానికి, యేసు రక్తముతో కడగబడిన వారిని తీసుకెళ్ళటానికి, నిత్య రాజ్యం, దేవుడు నిత్యుడు, మనకు కూడా నిత్యము ఉండే ఆ రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి ఈ భూలోకం నిత్యం ఉండం, పరలోకములో నిత్యము ఉండాలని యేసు రాబోతున్నారు. ఆయన రాకడకు సిద్ధపడి మేఘమెక్కే భాగ్యం దేవుడు మెండుగా దయచేయును గాక.